పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రతీకార పాలన సాగించడానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు పెట్టి అక్రమంగా జైలుకి పంపించి రాజ్యాంగాన్ని తక్కువ చేసేలాగా ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా మనుగోళ్ళలో లేదు, కేవలం నియంతృత్వ పాలన మాత్రమే సాగుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టుల్ని ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఇంకెప్పుడు రాజకీయాలు మాట్లాడనని వారు కూడా ఒక 5-6 నెలల కిందటనే మరి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని వారి ప్రకటన కూడా అధికారికంగా జారీ చేశారు. అయినా కూడా నిన్న పోసాని కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా అవేమి పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా అరెస్టు చేయడానికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి పాలనని ఎవరన్నా ఎత్తి చూపుతారని, అభివృద్ధి లేదని, సంక్షేమ పథకాలు అందించట్లేదని, అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని, ఈ 9 నెలల కాలంలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారని ప్రజలు ప్రశ్నిస్తారని కూటమి పాలనని ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అక్రమ అరెస్టుల్ని తెగబడతా ఉన్నారు, ప్రజల దృష్టిని మరల్చుతూ ఉన్నారు. ఇంతవరకు మీరు ఎక్కడైనా సరే ఒక్క సంక్షేమ పథకం అమలు చేశారా? ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చింది ఒకటే కదా. అమ్మఒడి పదులు తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఉద్యోగాల కల్పన చేశారా? రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారా? చెప్పండి. ఇవేమి చెయ్యకపోగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయినాయి. ఇంతవరకు వాళ్ళని ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఎక్కడైనా కేసులు కట్టారా? వాళ్ళ మీద ఎక్కడైనా సరే చట్టపరంగా బలమైన చర్యలు తీసుకున్నారా? చెప్పండి, ఎక్కడైనా తీసుకున్నారా? యూనివర్సిటీలో చదువుకునేటువంటి ఆడపిల్లలకి, అదేవిధంగా కాలేజీల్లో చదివేటువంటి ఆడపిల్లలకి భద్రత కల్పించలేనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున పోలీస్ శాఖను ఉపయోగించుకొని అన్యాయంగా, అక్రమంగా వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెట్టడమే పని చేసుకుంటా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, అధికారం కట్టబెట్టారు. మీరు మంచి చేస్తారని అందరూ కూడా ఆశిస్తే మీరు ప్రజలందరినీ కూడా ముంచేస్తూ ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారేమో సమీక్షలు, సమావేశాలతో కాలక్షేపం చేస్తూ ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారేమో గుళ్ళు గోపురాలని ఆయన కాలక్షేపం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఉందా? ప్రజల మంచిని, బాగోగుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? చెప్పండి. ఇవన్నిటిని దృష్టి మరల్చడానికే అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి గారిని అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పోలీస్ శాఖ వారు కూడా ప్రభుత్వం చెప్పినట్టు చేయడం కాకుండా వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి, చట్టపరంగా నడుచుకోవాలి. లేకపోతే ఇప్పటికే హైకోర్టు వారు కూడా పలు కేసుల్లో పోలీస్ శాఖ తీరును కూడా తప్పుపడే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా చట్టపరంగా నడుచుకోవాలి. రాజకీయ కక్షలకి, రాజకీయంగా ఎవరినైనా వేధింపులు చేయడానికి ప్రభుత్వం ఆదేశిస్తే అందులో మీరు భాగస్వామ్యం కావద్దని కూడా పోలీస్ శాఖనైతే మేము తెలియజేస్తా ఉన్నాం.